మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అందుగులపల్లి గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ యాదుల అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. త్రాగునీటి సమస్య, విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, గ్రామ సర్పంచ్ యాదవ్, ఉప సర్పంచ్ మార్త, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జీపీడీపీ ప్లాన్ అనేది మన గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది తయారు చేసుకోవాలి. దాంట్లో మనకు కేంద్రం నిధులు ఏంటంటే పిఎఫ్ఎంకి సంబంధించిన నిధులు గతంలో మనకి ఎంతో వస్తాయి. ఇంతకుముందు గతంలో 2023-24 ఆర్థిక సంఖ్యకు సంబంధించి మనకు బేసిక్ అంటైట్ గ్రాంట్ కింద 3,23,590 రూపాయలు, టైట్ గ్రాంట్ వచ్చేసి 5,60,60,390 రూపాయలు. దాంట్లో 60-40 రేషియోలో మనకు బడ్జెట్ తయారు చేసుకోవాలి. 60% టైట్ గ్రాంట్ కింద 30% మనం క్యాపిటల్ వర్క్స్ చేయాలి. 30% అంటే 30% లా మనకి ఏంటంటే 2,80,000 మాత్రమే మనకి సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఏరికి వస్తుంది. అంతకంటే ఎక్కువ చేయడానికి రాదు. ఇప్పుడు 5 లక్షల వర్క్ చేసాం అనుకో, ఒక 2 లక్షలు సర్పంచ్ కట్టుకోవాలి. అంతవరకు మనకు బడ్జెట్ అలొకేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో 30% లో 15% డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. 15% త్రాగునీటి అంటే మెయింటెనెన్స్ కింద మనము కొత్త పైప్ లైన్ కూడా వేసుకోవచ్చు. మళ్ళా ఇంకా 15% శానిటైజర్ మెయింటెనెన్స్, ఇప్పుడు ట్రైన్స్ రిపేర్ చేయడం కానీ అట్లా దానికి సంబంధించిన మెయింటెనెన్స్ 1,40,000 వరకు మనం వాడుకోవచ్చు ఆ సంవత్సరం వరకు. అంటే కింద 40%, ఆ 40% లో 3,73,590 రూపాయలు అయితే దానిలో 30% మెయింటెనెన్స్, డ్రింకింగ్ వాటర్ సంబంధించి మెయింటెనెన్స్ వాడుకోవచ్చు. 10% ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. 30% స్ట్రీట్ లైట్స్ అంటే 1,12,000 మాత్రమే సంవత్సరానికి మనం ఖర్చు పెట్టవచ్చు. అంతకంటే ఇంకా పెట్టి రాదు. ఇంకో 30% శానిటేషన్ అంటే ఎప్పుడెప్పుడు శాలరీస్ కానీ అది కూడా 1,12,000 వరకు ఎన్నిక వస్తుంది. ఎక్కువ చేస్తే మాత్రం మనకు ఇప్పుడు అందుకే మొన్న కూడా మాకు సర్పంచ్లకు సెక్రటరీ మీటింగ్ జరిగింది. ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్ ఇస్తుంటే అదే చేయాలి. అందుకంటే ఇంకా రూపాయలు చేయకూడదు, అది తప్పు అని చెప్పి వేరే వాళ్ళకి చేసినాం అనుకో. ఇప్పుడు సపోజ్ డాక్టర్ రిపేర్, శానిటేషన్ కింద వస్తుంది. కానీ మనకు దేంట్లో సీసీ డ్రైన్ల నుంచి మనం అమౌంట్ ఖర్చు చేసినాం అనుకో, వాళ్ళు మిస్యూజ్ చేసారు అమౌంట్ చెప్పేసి అట్లా ఒకసారి తప్పైందని చెప్పేసి ఎక్స్క్యూజ్ చేసారు. మరోసారి మాత్రం రిపీట్ చేయమని చెప్పారు. అయితే మనకి జనరల్ ఫండ్ సంబంధించి గతంలో మనకు ఇంతకు ముందు వసూలు చేసి 47,255 రూపాయలు. అంటే దానికి 5% మళ్ళీ ఆర్థిక సంవత్సరంలో యాడ్ చేసుకుంటే మొత్తం 49,000 వరకు మనకు వస్తుంది. దాంట్లో 30% శాలరీసే పోతుంది. 30% అంటే 14,000 రూపాయలు మనకు ఇద్దరు జీతాలు కూడా కావు మన జనరల్ ఫండ్ నుంచి. ఇంకో 30% శానిటేషన్, ఇంకో 20% డ్రింకింగ్ వాటర్, 15% స్ట్రీట్ లైట్, 5% ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. మనకి ఎస్ఐకి సంబంధించిన నిధులు అయితే మనకు రావు. ఇప్పటి వరకు అయితే మనకు దాదాపు 2 సంవత్సరాలు అయితే ₹1 కూడా వస్తే మాత్రం 50% క్యాపిటల్ వర్క్స్ ఉంటాయి. రోడ్స్ ఉంటాయి, డ్రైన్స్ ఉంటాయి. ఇంకా 15% మెయింటెనెన్స్ కింద వాడుకోవచ్చు. దాంట్లో 30% శాలరీస్ ఉంటాయి, 10% స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్, ఇంకో 10% గ్రీన్ బడ్జెట్ అంటే మనకు ఆహారానికి సంబంధించి నర్సరీస్ కానీ ఇంకా మిగతా స్టేట్ ఫైనాన్స్. కానీ అది రాదు, స్టేట్ ఫైనాన్స్ అనేది రాదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే ₹1 రాదు. మనకు ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా వస్తుందని గ్యారెంటీ లేదు. అట్లా డబ్బులు వేస్తలేదు.